వెల్కమ్ టు పూరా లోకల్. ఏపీపీఎస్సీ స్టేట్ కమిషన్ ఇప్పుడు ఏదైతే ఈ యొక్క గ్రూప్ 1 పరీక్షలు నిర్వహించిందో ఇందులో భాగంగా చాలా మంది విద్యార్థులు ఉత్తీర్ణులు అయితే మన ముందు ఉన్నారు. అయితే ఇందులో ఇప్పుడు మనం మాట్లాడబోయే పర్సన్ అయితే ఇంకొంచెం స్పెషల్ అనే చెప్పాలి. దివ్యాంగురాలు అయినప్పటికీ కూడా చాలా కష్టపడి ఈ స్టేజ్ వరకు కూడా రాగలిగారు. ప్రస్తుతం అయితే కనుక ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ లో కూడా పనిచేస్తున్నారు. కృష్ణవేణి గారు మనతో పాటు ఉన్నారు. ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హాయ్ మ్యామ్. హాయ్ మేడం. ఎలా ఉన్నారు? గుడ్ మేడం, మీరు ఎలా ఉన్నారు? నేను కూడా బాగున్నాను. సో ఎలా మీ జర్నీ ఎలా స్టార్ట్ అయింది కొంచెం మాకు బ్రీఫ్గా చెప్పండి. నా పేరు కృష్ణవేణి మేడం. మాది చిత్తూరు జిల్లా. నేను 1st to 5th క్లాసు గవర్నమెంట్ స్కూల్లోనే చదివాను మేడం. 6th to 10th కూడా గవర్నమెంట్ స్కూల్లో చదివాను. నేను 6th క్లాస్లో ఉన్నప్పుడు నాకు ఈ కరెంట్ షాక్ ఇన్సిడెంట్ జరిగింది మేడం. ఆ సమయంలో కాలు చేయి కోల్పోయినాను. ఆ తర్వాత కూడా నాకు మా ఫ్యామిలీ చాలా సపోర్టివ్గా ఉంది మేడం. వాళ్ళ వల్ల నేను నా చదువు కొనసాగించగలిగాను. మళ్ళీ ఆ తర్వాత 10th క్లాస్లో నేను IIITకి సెలెక్ట్ అయ్యాను మేడం. IIITకి సెలెక్ట్ అయిన తర్వాత ఇంకా అక్కడ ఫ్రెండ్స్ నాకు చాలా సపోర్టివ్గా నిలిచారు మేడం. పర్టికులర్గా అన్నపూర్ణ అనే ఫ్రెండ్ నాకు ఇప్పటికీ కూడా తను సపోర్టివ్గా నా వెనకుండి నా సక్సెస్కి నా వెనక ఒక రీజన్ చెప్పచ్చు మేడం. తను సక్సెస్కి రీజన్ పేరెంట్సే కాకుండా ఇలా ఒక ఫ్రెండ్స్ కూడా ఉంటారని దానికి ఒక ఎగ్జాంపుల్. ఎస్ మేడం. తను అంటే వాళ్ళందరికీ నా ప్రత్యేక కృతజ్ఞతలు మేడం. చాలా మాటల్లో చెప్పలేనంత ఆనందంగా ఉంది. నాకంటే వాళ్ళు నా సక్సెస్ని చాలా ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్ళకందరికీ నా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను మేడం. ఫస్ట్ సో ఇంత ఇన్స్పిరేషన్ ఎట్లా అంటారు? మీకు కరెంట్ షాక్ కొట్టింది అంటారు. ఇంత దివ్యాంగురాలుగా అయినప్పటికీ కూడా ఇంత ఇన్స్పిరేషన్ ఎట్లా వచ్చింది? ఎంత కష్టమైనా కానీ ఇప్పుడు చాలా మంది నార్మల్ ప్రజలే కానీ ప్రిపేర్ అవ్వడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఈ కాలంలో మళ్ళీ ఎప్పుడు వస్తుందో ఎప్పటి వరకు మనం ప్రిపేర్ అవ్వాలని చెప్పేసి ఈ కైండ్ ఆఫ్ మోటివేషన్ ఇన్స్పిరేషన్ ఎవరిచ్చారు మీకు? ఇలా రావాలనే ఆలోచన ఎలా వచ్చింది? ఎస్ మేడం, నాకు మోటివేషన్ అంటే నేను తీసుకున్న నిర్ణయాలు మేడం. కొన్ని చోట్లకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు అక్కడ కొన్ని వాళ్ళు చేసే నిర్లక్ష్యాలు, ఆ కసి అనేది నన్ను ఇంకా నువ్వు చేయాలి ప్రజలకి. ఆ సమయంలో 2010లో అనేది చాలా నిర్లక్ష్యంగా ఉంది మేడం. అంటే ఆఫీస్లో కొంచెం డిలే చేయడం అలాంటివి. మనము ఒక పొజిషన్కి వస్తే మనము ఏదైనా చేయగలుగుతాం అన్న థాట్ నాకు 6th క్లాస్లో ఉంది మేడం. 6th నుంచి ఆ సమయంలో నేను కలెక్టర్ అవ్వాలనేది స్ట్రాంగ్గా బిలీవ్ చేశాను మేడం. అక్కడ నుంచి నా జర్నీ కొనసాగిస్తున్నాను. రీసెంట్గా ఏపీపీఎస్సీ రాశాను మేడం. నెక్స్ట్ టార్గెట్ ఇంకా కలెక్టర్కి ప్రిపేర్ అవ్వాలి. మీ జర్నీ ఇక్కడతో అయిపోకుండా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ స్టేట్ పీసెస్ కాకుండా యూపీఎస్సీకి కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయంటారా? ఎస్ మేడం. సో ఎట్లా దానికోసం మీరు కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది దీని తర్వాత? ఇప్పుడు ఈ కొద్ది రోజులు గ్యాప్ తీసుకొని మళ్ళీ స్టార్ట్ చేస్తాను మేడం. స్టార్ట్ చేసి ఇంకా ప్రిలిమ్స్కి మెయిన్స్కి ప్రిపేర్ అవుతున్నాను మేడం. ప్రిపరేషన్ దినచర్య అంటే నార్మల్ ప్రజలతో పోలిస్తే మీది ఇంకొంచెం కష్టంగా ఉంటుంది కాబట్టి ఏ విధంగా ఉండేది? అంటే ఎన్ని అవర్స్ చదివేవారు మీరు? ఎలాంటి సబ్జెక్ట్స్ పైన ఎక్కువ ఫోకస్ చేశారు మేడం? నాకంటే కొంతగా ఎకనమీ అంటే భయం ఉండేది మేడం. నాకు ఫజల్ సార్ అని ఆయన ఎప్పుడైతే ఎకనమీ విన్నానో నాకు కొద్దిగా భయం అనేది చాలా తగ్గింది. తర్వాత ఇంకా ఏ ఏరియాస్ అయితే నేను బ్యాక్గా ఉన్నానో ఆ ఏరియాస్ని ఎక్కువ ఫోకస్ చేసేదాన్ని మేడం. ఆ ఏరియాస్ని అన్ని మరీ 360 ఇన్సైడ్ వెళ్ళకుండా 360 degrees ఏది ఇంపార్టెంట్ ఏది కాదని చూసుకుంటా ఉన్నాను మేడం. సో అంటే మీ లైఫ్ స్టైల్ కొంచెం కష్టతరంగా ఉంటుంది కాబట్టి ఎలా మేనేజ్ చేసుకోగలిగారు? లైక్ హాస్టల్లో ఉండి ప్రిపేర్ అయ్యా, ఇంట్లో ఉండి ప్రిపేర్ అయ్యా? హాస్టల్లో ఉండి ప్రిపేర్ అయ్యాను మేడం. ఇంటి దగ్గర కొన్ని రోజులు ఉన్నాను. ఆ తర్వాత ఇంకా ఇంటి దగ్గర డిస్టర్బెన్స్ ఎలా అనిపిస్తే నేను హాస్టల్కి వచ్చేసాను మేడం. ఇక్కడ నా ఫ్రెండ్ సపోర్టివ్తో ఆ అమ్మాయి నాకు కొద్దిగా హెల్ప్ చేసేది మేడం. జడ ఇలాంటి విషయాలు, నా పర్సనల్ విషయాలు. ఎస్ మేడం, IIIT నుంచి ఫస్ట్ ఇయర్ నుంచి ఫ్రెండ్. ఎస్ మేడం. ఈ ప్రిపరేషన్ వరకు కూడా తనే నీ వెంట ఉండి ఇక్కడ వరకు సక్సెస్ రీజన్ కూడా ఆమెను చెప్పచ్చు మేడం. నా ఫ్యామిలీతో పాటు తర్వాత అని కాదు, నా ఫ్యామిలీతో పాటు తను కూడా ఒక రీజన్. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏ విధంగా ఉంది? అంటే ఇంతవరకు ప్రోత్సాహం ఇచ్చారంటే బ్యాక్గ్రౌండ్ కూడా కొంచెం మంచిగా ఉండాలి. సో ఎలా ఇచ్చేవారు? మాది చాలా పేదరిక కుటుంబం మేడం. టీచర్స్ కూడా చాలా సపోర్ట్ చేశారు మేడం. ఫైనాన్షియల్గా గాను, ఫిజికల్గా కానీ, మెంటల్గా అన్ని రకాలుగా నాకు టీచర్స్, మా ఫ్యామిలీ అందరూ సపోర్ట్ చేశారు. ఈ ప్రిపరేషన్కి మీరు ఏదైనా ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యి ప్రిపరేషన్ మొత్తం స్కాలర్షిప్లు ఇట్లాంటివి కూడా అందుకోవడం జరిగిందా? అంటే ఫస్ట్ టైం మేడం, ఫస్ట్ టైం రాసినప్పుడు ఇది 2nd attempt ఏపీపీఎస్సీ గ్రూప్ 1. ఫస్ట్ టైంకి నేను లా ఎక్సలెన్స్లో ఆర్ఆర్పి ప్రోగ్రామ్ తీసుకున్నాను మేడం. ఆ తర్వాత 2nd టైంకి మాత్రం రఫీ సార్ గైడెన్స్లో
నేను అమిగోస్లో తీసుకున్నాను మేడం, రఫీ సార్ గైడెన్స్లో. సతీష్ సారు నాకు స్పెషల్గా నన్ను ముందుండి నడిపించారు మేడం. సారు లాస్ట్ టైం నేను ఎప్పుడైతే మెయిన్స్ కోల్పోయిందో ఆ టైం భయపడద్దు మేమున్నాం మళ్ళీ చేయని నాకు సతీష్ సార్ చాలా సపోర్టివ్గా నిలిచారు. ఈ జర్నీలో ప్రత్యేకంగా రఫీ సారు ఇంకా ఎలా రాయాలి ఎలా రాయకూడదు క్వశ్చన్స్ ఎలా అటెంప్ట్ చేయాలని సార్ చెప్పారు మేడం. డీటెయిల్గా సారు నేను రాసుకున్న ఆన్సర్స్కి ఇలా రాయాలి అని చెప్పారు మేడం. మల్లీశ్వరి మేడం కొద్దిగా నాకు హెల్ప్ చేశారు మేడం. సో అలాగే ఇప్పుడు ఎవరైతే ఉమెన్స్ బయటికి రాకుండా చాలా వెనుకబడి ఉంటున్నారో వాళ్ళందరికీ కూడా మీరు ఎలాంటి మెసేజ్ ఇస్తారు? అందులో కూడా మీరు డిజేబుల్డ్ అయినప్పటికీ అలాంటి ఉమెన్స్ కూడా ఉంటూ ఉంటారు, వాళ్ళందరికీ మీరు ఒక ఇన్స్పిరేషన్గా నిలుస్తున్నారు కూడా. సో వాళ్ళకి మీ మాటల ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నారు మేడం? మనం అనుకుంటే ఏది సాధ్యం కానిదంటూ ఏది ఉండదు. అది మనల్ని మనం స్ట్రాంగ్గా బిలీవ్ చేయాలి. మనం ఇలా చేయలేము అనే దానికంటే ఖచ్చితంగా చేయగలుగుతాం అన్న కాన్ఫిడెన్స్ మనలో ఉంటే మాత్రం ఏదైనా సాధించగలుగుతాం మేడం. అది అమ్మాయి అయినా అబ్బాయి అయినా అంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్, దాంతోపాటు కొంచెం హార్డ్ వర్క్ అనేది ఇంపార్టెంట్ మేడం. సో దీంతో పాటు పేరెంట్స్ సపోర్ట్ కూడా అదే విధంగా పిల్లలకి ఉండాలి అని కూడా చెప్పారు. అంటే నేను పర్టికులర్గా పేరెంట్స్కి నా ప్రత్యేకంగా ఏం చెప్పదలుచుకున్నానంటే వాళ్ళకి ఏది నచ్చుతుందో ఆ ఫీల్డ్లో వాళ్ళు పంపిస్తే వాళ్ళు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు మేడం. అంటే వాళ్ళకి నచ్చిందని కాకుండా పిల్లలకి ఏది ఇంట్రెస్ట్ ఉంది, స్టూడెంట్స్కి ఏది ఇంట్రెస్ట్ ఉందని దాన్ని తీసుకుంటే ఖచ్చితంగా సక్సెస్ అవుతారు మేడం. అది ఏ చిల్డ్రన్ అయినా నేనైనా వేరే వాళ్ళని ఎవరైనా వాళ్ళకి నచ్చింది చేస్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతారని నేను నమ్ముతున్నాను. మొత్తానికి ఎవరైతే స్టూడెంట్స్ అప్కమింగ్ స్టూడెంట్స్ యూపీఎస్సీ కానీ స్టేట్ పీసీఎస్సీ కానీ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు చాలా నిర్లక్ష్యంగా ఉన్నారు. ఈ ప్రెజెంట్ ఇప్పుడు ఈ జనరేషన్లో మొబైల్ యూజ్ చేయడం అని కావచ్చు, లేకపోతే ఇటు గవర్నమెంట్ నోటిఫికేషన్ విడుదల చేయట్లేదని కావచ్చు, ఎన్ని అటెంప్ట్లు ఇచ్చినప్పటికీ కూడా ముందుకు రాలేకపోతున్నామనే చాలా మంది విద్యార్థులు వెనక్కి తగ్గుతున్నారు. కాబట్టి వాళ్ళందరి విద్యార్థులకి మీ వైపు నుంచి సక్సెస్ఫుల్ ఉమెన్గా మీరు ఎలాంటి మెసేజ్ ఇస్తారు? మేడం ఫస్ట్ మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గ్రూప్ 2 అనుకోండి, దానిలో సిలబస్ ఏముంది డీటెయిల్గా ఫస్ట్ మనం తెలుసుకోవాలి మేడం. తెలుసుకొని 1 డే 10 hours, సెకండ్ డే అసలు ఏం చదవకుండా, థర్డ్ డే 12 hours, అలా కాకుండా కన్సిస్టెన్సీగా మీరు ఏదన్నా ఒక టాపిక్ తీసుకున్నారా ఆ టాపిక్ కంప్లీట్ చేసేంత వరకు కన్సిస్టెన్సీగా నేర్చుకుంటే ఈజీగా ఉంటుందని నేను భావిస్తున్నాను మేడం. నేను అలానే ప్రిపేర్ అయ్యాను. అది కొద్దిగా నాకు హెల్పింగ్ అయింది మేడం ఇప్పుడు. సో నేను కూడా అది సజెస్ట్ చేస్తున్నాను మేడం. కాకపోతే ఇంకో విషయం ఏమంటే ఫోన్లు యూజ్ అనేది మనం డబుల్ ఎడ్జెడ్ స్వార్డ్ మేడం. దాన్ని మంచిగా యూజ్ చేసుకుంటే మంచిగా ఉంటుంది, చెడుగా యూజ్ చేసుకుంటే చెడుగా ఉంటుంది మేడం. సో ఇంకొకటి చివరిగా మీరు ఏదైతే డిపార్ట్మెంట్లో అపాయింట్ అయ్యారో ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో, సో ఆ డిపార్ట్మెంట్కి మీ తరపున ఎలా సర్వీస్ చేయబోతున్నారు? కొత్త ఇన్నోవేటివ్ థింగ్స్ ఆలోచనలు ఏమైనా మీ మైండ్లోకి వచ్చాయా? ఆ డిపార్ట్మెంట్లో మనం ఉంచాలి, మార్పు చేయాలి అని చెప్పేసి. మేడం ప్రజెంట్ అయితే ఎవరైతే ట్యాక్స్ అవాయిడ్ చేస్తున్నారో వాళ్ళకి నేను కొద్దిగా అంటే మన గవర్నమెంట్ ఇలా ఉంది, దానికి సబ్సిడీస్ మీరు ఇలా కడితే తగ్గిస్తాం అమౌంట్, సబ్సిడీ ఉన్నాయని చెప్పి వాళ్ళు ప్రోత్సహించి గవర్నమెంట్కి సపోర్టివ్గా నిలుద్దామని అనుకున్నాను మేడం. థ్యాంక్ యూ సో మచ్. మీరు నిజంగా చాలా మందికి ఇన్స్పైర్గా నిలుస్తున్నారు. అలాగే మాకు కూడా అనిపిస్తుంది ఇప్పుడు ఏదైతే గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటిలో కూడా మార్పు రావాలని మేము కూడా కోరుకుంటున్నాం. సో మనం ఇప్పుడు మాట్లాడిన కృష్ణవేణి గారికి దగ్గరుండి హెల్ప్ చేసి అంటే ఇప్పుడు ఆమె సక్సెస్కి బిహైండ్ రీజన్గా నిలిచిన తన ఫ్రెండ్ కూడా మన దగ్గర ఉన్నారు. ఆమెతో మాట్లాడదాం. హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరు? అన్నపూర్ణ. సో ఎలా అనిపిస్తుంది మీ ఫ్రెండ్ మీ సహకారంతో ఇంత దూరం వరకు వచ్చింది కాబట్టి? చాలా హ్యాపీగా ఉందండి, అసలు చెప్పలేను, చాలా హ్యాపీగా ఉంది. సో ఎట్లా అనిపించింది అంటే తనకి హెల్ప్ చేయాలి, తను ఇంతవరకు కూడా రీచ్ అవ్వగలదు అనే ఆలోచన కూడా మీకు ఎట్లా? అది తనలో ఉన్న పట్టుదల చూసి నాకు సపోర్ట్ చేయాలని అనిపించింది. మీరంతా ఎప్పటి నుంచి ఫ్రెండ్స్? కాలేజ్ నుంచి. కాలేజ్ డేస్ నుంచి ఫ్రెండ్స్. సో అంటే మీరేం చేస్తున్నారు? తనతో పాటు మీరు కూడా కాలేజ్ స్టడీస్ కాబట్టి స్టడీస్ అయిపోయా? అయిపోయాయి. ఇంక ఇప్పుడు గ్రూప్ 2 కోచింగ్ తీసుకుంటున్నాను ఇక్కడ. అంటే తన ఇన్స్పిరేషనా లేకపోతే మీకు ఫస్ట్ నుంచి సివిల్స్లో ఇంట్రెస్ట్ ఉంది, తీసుకుంటున్నాను. సో ఎలా అనిపిస్తుంది ఇప్పటి వరకు కూడా మీరు తనకి హెల్ప్ చేశారు, ఇప్పుడు తను మీకు హెల్ప్ చేస్తుందని అనిపిస్తుందా ఈ యొక్క గ్రూప్ 2 క్లియర్ చేయడంలో? చేస్తుంది కదండి, ఇంకా తప్పకుండా చేస్తుంది. ఇంకా తనే నా మెంటర్. ఇంకా తనే మీ మెంటర్ అంటారు. ఎక్కడైనా కోచింగ్ తీసుకుంటున్నారా మీరు లేకపోతే సెల్ఫ్ స్టడీస్? తీసుకుంటున్నాను, కోచింగ్ కూడా నడుస్తుంది. ఏం చెప్తారు ఎవరైతే ఫ్యూచర్ జనరేషన్ వాళ్ళు మీలా ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటారో వాళ్ళందరికీ కూడా గివ్ అప్ ఇవ్వకుండా చదవాలి అనే ఒక ఆలోచన ఇప్పుడు మీకు వచ్చి ఉంటుంది మీ ఫ్రెండ్ని చూసి. సో మీరు నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి, చదువుకునే వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు? అంటే కన్సిస్టెన్సీతో, కాన్ఫిడెన్స్తో ఫస్ట్ మనకు ఉండాలి. ఇట్లా ఏం రీచ్ కావాలని ఫస్ట్ మనకు ఉండాలి. ఆ కన్సిస్టెన్సీతో చదవాలని చెప్తున్నాను.